ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అన్ని సీట్ల కంటే హాట్ సీట్గా పేరు పొందింది పిఠాపురం. గత ఎన్నికలను చూసినా కానీ ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఏదో రకమైనటువంటి ఆసక్తి పిఠాపురం చుట్టూ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం మరొక విశేషం. అదే తరహాలో ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ నేపథ్యంలో ఇది ఎవరికి కలిసి రాబోతుంది, అలానే క్యాన్వాసింగ్ జరిగినటువంటి విధానం ఏ విధంగా ఉంది? పిఠాపురం నియోజకవర్గంలో బలమైనటువంటి రాజకీయ నాయకుడు అనగానే వినిపించేటువంటి పేరు ఎస్విఎస్ఎన్ వర్మ గారు. గతంలో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి కూటమిలో తనకి సీటు దక్కకపోతే ఇండిపెండెంట్గా రికార్డు మెజారిటీతో గెలుపొందినటువంటి నాయకుడు. ఆయన పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చారు. పవన్ కళ్యాణ్తో కలిసి అధినేత సూచన మేరకు ప్రచారం నిర్వహించారు. దాని ఫలితమే పర్సంటేజ్ పెరిగింది. విజయం దాదాపు ఖాయం అనేటువంటి మాట జనసేన అలానే తెలుగుదేశం కూటమి నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవంగా క్యాన్వాసింగ్లో కానీ అభ్యర్థి నిర్ణయం విషయంలో కానీ ఏం జరిగింది? ఇప్పుడు పిఠాపురం ఓటరు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారు? ఈ మాటల్ని వర్మగారిని అడిగి తెలుసుకుందాం. వర్మగారు నమస్కారం. నమస్కారం. వర్మగారు, ఎలా జరిగింది మొత్తం క్యాన్వాసింగ్? అంటే ఒక అటెన్షన్ వచ్చింది, మీ నాయకత్వ పటిమ అనేది నియోజకవర్గం మీద అందరికీ తెలిసినటువంటిదే. అలానే 2014 ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు 2024లో అనూహ్యంగా కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ రావడం, మీ మధ్య సయోధ్య ఉండదు, నియోజకవర్గంలో ఒక రకమైన అలజడి వాతావరణం ఉంటుంది, ఇటువంటి చర్చలు చాలా జరిగినాయి. బట్ వాటి అన్నిటికంటే ప్రశాంతంగా, అన్నిటికంటే భిన్నంగా రిజల్ట్ వైజ్గా తర్వాత మనం మాట్లాడవచ్చు. కానీ ఓటింగ్ పర్సంటేజ్ విషయంలో మాత్రం మంచి రికార్డు నెలకొల్పింది పిఠాపురం అంటున్నారు. ఏ విధంగా జరిగింది ఇది? ఏ విధంగా సాధ్యమైంది? ఇక్కడ మెయిన్ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం, ముందుగానే నేను వర్క్ చేసుకుని పెట్టాను. 53,000 హౌసెస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. 8 months 1,70,000 మంది ఓటర్స్ కలిశారు. అది బాగా ఉపయోగపడింది. కళ్యాణ్ గారికి కూడా, ఈ కళ్యాణ్ గారు పిఠాపురంలో తిరగాలన్నా దానికంటే నిజం చెప్పాలంటే మా చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి ఆయన మీద ఎక్కువ. ఓకే, రాష్ట్రం అంతా ఉపయోగించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అన్న ఆలోచన ఉంటుంది. దాంట్లో భాగంగా మేము ఆయనకి ప్రెజర్ ఎక్కువ పెట్టకుండా, ఏదో ఆయన ప్రతి దాంట్లోనే మీరు రావాలన్న ఒత్తిడి పెట్టకుండా, ఆయన ఏ ఏ సందర్భాల్లో అవసరం ఆ సందర్భాల్లో ఉపయోగించుకుంటూ మేము కింది లెవెల్ వరకు ప్రచారం తీసుకున్నాం. కానీ అవతల పక్షం కూడా చాలా ప్లాన్డ్గా వర్క్ చేసింది. మండలానికి ఒక ఇన్ఛార్జి, సమన్వయకర్త, అలానే చాలా ఫోకస్ ఉంది. అటువైపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తే అలానే ముద్రగడ పద్మనాభం గారి వరకు ఒక వ్యూహం, బలమైనటువంటి వ్యూహం, పద్మ వ్యూహం ఉందా పిఠాపురం మీద? వాళ్ళు ఏమి ఊహించారంటే, నేను డిఫర్ అయ్యి బయటకు నేను లైన్ లో ఉంటానని ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్ గా నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి వ్యక్తిని. నేను పోరాడినా, ఫైట్ చేసినా మా నాయకుడి తండ్రి లాంటి చంద్రబాబు నాయుడుతో గట్టిగా పోరాడతాం. అందరితో మాకున్న ఇబ్బంది ఆయనకి చెప్తాం. యాజ్ ఏ ఫాదర్ గా, ఆయన తండ్రిగా పార్టీకి చంద్రబాబు నాయుడు తీసుకున్న డెసిషన్ ని అల్టిమేట్ గా లాస్ట్ ని ఒబే చేయవలసిందే. నా నిర్ణయం అది. నేను ఏదైనా దెబ్బలాడితే చంద్రబాబు నాయుడుతో దెబ్బలాడడం, ఇందులో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. నేను యాక్చువల్ గా నేను 3-4 months క్రితమే కళ్యాణ్ గారు వస్తే ఆహ్వానిస్తాను నేను స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వస్తే భుజాల మీద ఎట్టి మోస్తాం, అందులో తేడా లేదని కూడా చెప్పాను. ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈరోజు ఓటు చేయకూడదన్న ఒక నినాదంతో ఒక వర్క్ చేయడమే కాకుండా ఆ డివిజన్ రాకూడదన్న మెసేజ్ ప్రతి ఓటర్కి కూడా వెళ్ళింది. రెండోది, అన్నిటికంటే నాకు ఆయన మీద అభిమానం, ప్రేమ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయన నేను తక్కువ ప్రయాణంలో నేను కొన్ని విషయాలు చెప్పాను. ఆయన చాలా సిన్సియర్ అండ్ సిస్టమేటిక్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. ఓ మర్యాద కానీ, ఓ గౌరవం కానీ, మాట్లాడే విధానం కానీ చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు. ఈ జర్నీలో నేను కూడా ఫ్యాన్ అయ్యాను, ఈ తక్కువ జర్నీలో. అటువంటి వ్యక్తి, ఆయన యొక్క గుణగణాలు ఏంటంటే, ఒక అన్యాయం ఒక 40 years పనిచేసిన లీడర్కి జరిగింది. ప్రశ్నించేవాడు ఎవడు లేడు, నేను ఎందుకు ప్రశ్నించకూడదని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ సెంట్రల్ జైలుకి వెళ్ళడం, మరి జరిగిన అన్యాయాన్ని గట్టిగా వెలిగెత్తి చెప్పడమే కాకుండా, ఆ రోజు పొత్తుకి ఆయన స్పాట్ లో ఎవరైనా పొత్తు నిర్ణయం చేసుకునేటప్పుడు అక్కడ అదే పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ లో ఎవరైనా ఉంటే ఈ పార్టీ అధ్యక్షుడు
కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. మనం ఎలా గెయిన్ చేసుకోవాలి, మనం ఎదగాలంటే ఇదే సమయాన్ని ఆలోచన చేస్తారు కొంతమంది. ఈయన రాజకీయంగా ఆలోచన చేయాలి. అన్యాయమైన అక్రమ అరెస్ట్ని క్వశ్చన్ చేశారు. ఆ అక్రమ అరెస్ట్కి మనం సపోర్ట్ చేయాలి. ఇటువంటి రేపు ఇంకోటి జరుగుద్దన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. అదొకటి నాకు బాగా మా లీడర్కి సపోర్ట్ ఇచ్చారన్నది నాకు కూడా మనసులో. అంచేత ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎక్కడ ఉపయోగించుకోవాలో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ అవసరం అక్కడ ఉపయోగించుకుంటూ ఆయనకి కావాల్సిన సమయాన్ని ఆయన వెళ్ళవలసిన ప్లేసులకి ఆయనకి స్ట్రెస్ లేకుండా మేము చేసుకుంటూ వెళ్ళాం. కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల జనసేన పార్టీ అస్తిత్వాన్ని, జనసేన పార్టీ మరింత బలంగా పెరిగేటువంటి పరిస్థితుల్ని ఉపయోగించుకోలేకపోయారు. ముఖ్యంగా సామాజిక వర్గ పరంగా ఆయన పైన విపరీతమైన దాడి జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే అది టెంపరీగా దాడి చేశారండి. వాళ్ళు కూడా ఒక విధంగా చెప్పాలంటే కాపుల నాయకత్వంలో ఇదివరకు కొంతమంది సీనియర్ లీడర్స్ మేము కాపుల్ని ఓన్ చేసుకున్నాం, మేమే కాపులు సంబంధించిన మంచి చెడ్డ చూడవలసిన బాధ్యత ఇది మాకే ఉంది, ఇంకెవరికి లేదన్నది ఒక నిర్ణయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి కులం లేదు నన్ను అడిగితే. ఆయనకి కులం మీద కానీ ఇటువంటి మీద లేదు. అందరూ కలిసి ఉండాలి, అందరికీ మంచి జరగాలని ఆలోచన చేసే వ్యక్తి. వీళ్ళు సడన్ గా ఈ డెసిషన్ తీసుకోవడంతో వీళ్ళ యొక్క ఉనికి ఎక్కడైతే పోద్దన్న ఆలోచనతో స్టేట్మెంట్లు ఇచ్చారు. వీళ్ళందరూ పేపర్ పుల్లు తప్పితే ఫీల్డ్ లో ఉన్న మనుషులు కాదు. మరి 4 ఏళ్ళు మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి కదా. వీళ్ళు 4 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా ప్రశ్నించారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు? ఆయన ఏం చేశాడు కాపు కమ్యూనిటీకి? ఆయన ఏమైనా చేశాడా? అంటే ఇవన్నీ ఆలోచన చేయవలసిన విషయం. ఈయన కమ్యూనిటీ పర్పస్ కానీ కులం పేరుతో కానీ ఈయన రాలేదు. నేను వచ్చింది ఏంటంటే ప్రశ్నిస్తాను, నాకు అధికారం ఉన్నా లేకపోయినా ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తానని చెప్పి అందరూ వాడిగా వెళ్ళారు తప్పితే ఇప్పుడు కౌలు రైతులకి డబ్బులు ఇచ్చాడు ఆయన 30-35 కోట్లు. కులం చూడలేదు అక్కడ. రైతు అన్నవాడు ఏ కులంలో ఉన్నా ఎవడైతే నష్టపోయాడో ఆయనకి చేశారు. ఆయన వ్యక్తిగతంగా ప్రజలకి రైతులకి ఒక చెయ్యాలి, ప్రభుత్వం చేయట్లేదు నా కష్టార్జితం అని చెప్పి ఆయన చేశారు. అది చాలా మంచి విధానంగా ప్రజలకు కూడా వెళ్ళి. కానీ అంటే ఒకటి అక్కడ జరిగినటువంటి చర్చ అంతా పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆకట్టుకునేందుకే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ఆయన నియోజకవర్గం మారడాన్ని కూడా చాలా పెద్ద విమర్శ చేశారు. సరే అదంతా అప్పుడు ముగిసిపోయినటువంటి కథ కాబట్టి ఎన్నికల ప్రచారం జరిగేటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా ఓడించి తీరతాం, ఇక్కడి నుంచి తరిమి కొడతాం, పేరు మార్చుకుంటాం, ఈ సవాళ్ళన్నీ ఏ విధంగా అనిపించినాయి మీకు? పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారితో మీరు ఉన్నారు, క్యాన్వాసింగ్లో పాల్గొన్నారు, ఈ రెచ్చగొట్టే చర్యలుగా, కవ్వించే చర్యలుగా ఏమనిపించింది? ఇటువంటి వాటికి కౌంటర్ ఇవ్వాలి, మనం వీళ్ళ నోరు మూయించాలనేటువంటి ప్రయత్నం కానీ ఆలోచన కానీ రాలేదా? ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ వాటి మీద జరిగింది. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి అంటారా? మాకంటారా? మీకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎందుకంటే ఆయన ప్రతినిధిగా మీరు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పేంత స్థాయిలు కాదండి. ఆ సమాధానం నేను చెప్తానే వెళ్ళాను నేను ఎక్కడికక్కడ. ఓకే, ఇచ్చాడంటే కులం పేరుతో ఆయన రాలేదు. దత్తుడు గుడి సెంటిమెంట్ తో ఆయనకి కొంచెం దైవం మీద నమ్మకం ఎక్కువ. ఆయన వచ్చారు కానీ అది తప్పది. అంటే దీంతో పాటుగా కొత్తపేట కూడా ఉంది, కొత్తపేట వెళ్ళొచ్చు, ఇవన్నీ వేరే కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి, కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చేశారంటే సీనియర్, నేను చెప్తున్నాను కదా, వీళ్ళ యొక్క ఉనికి కమ్యూనిటీ మీద పోతుంది పవన్ కళ్యాణ్ వచ్చాక. ఆ ఉనికి కాపాడుకోవడం గురించి వీళ్ళు కుయ్యెత్తులు పన్నుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తప్పేం చేశారండి? ఆయన ఈ రాష్ట్రంలో జరిగే దుర్మార్గ పరిపాలన పోవాలని పోటీ చేయకూడదని ఆయన పొత్తుకొచ్చారు. అది తప్పేలాగవుతుంది. ప్రజల గురించి వచ్చాడు ఆయన. దీన్ని వీళ్ళు ఆరాయించుకోలేక ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అవి మార్చుకుంటాను, ఇవి మార్చుకుంటాను, మార్చుకోమనండి, ఎవరికి ఇబ్బంది ఏముందని దృష్టిలో ఆయన పట్టించుకోలేదు ఈ విషయాలు ఏమి. ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్ళారు. ఏదన్నా ఆ లెవెల్లో మా స్థాయిలో మాట్లాడవలసిన మేము మాట్లాడాం కానీ ఆయన స్థాయిలో మాట్లాడవలసిన విషయాలు అయితే పిఠాపురం లేవు ఈ విమర్శలైతే. రైట్. పిఠాపురంలో పర్సంటేజ్ పెరిగింది, 6% కలిసి వచ్చింది గత ఎన్నికలతో పోలి చూసినప్పుడు అనేది ఒకటి. ఇంకోవైపు నుంచి చూస్తే ఆ ఎడ్జ్ మాది అని చెప్పని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పథకాల విషయంలో, ముఖ్యంగా మహిళల విషయంలో విపరీతంగా ఓటింగ్ పెరిగింది. ఈ ఓటింగ్ పెరగడం అనేది వైఎస్ఆర్సీపీకి అధికార పార్టీకి కలిసి వస్తుంది అంటున్నారు. మీ విశ్లేషణ ఏంటి? పిఠాపురంలో పెరిగినటువంటి పర్సంటేజ్ ఎవరికి మేలు చేయబోతుంది? పిఠాపురంలో మీరు అన్నట్టు ఇందాక మనం మర్చిపోయాం, అది మండల వైజ్ సీనియర్ నాయకుల్ని వేశారు. అవును.
అలాగే మండలం వైజు లారీలతో ఫండింగ్ కూడా తెచ్చారు. అలాగే మండలం వైజు లారీలతో మద్యం డంప్ చేశారు. ఇట్లా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సైన్యాధ్యక్షుడు యుద్ధం చేయాలంటే, జనరల్స్ యుద్ధం చేయాలన్నా కింద సైన్యం ఉండాలి కదా. అవును, ఆ సైన్యం ఎక్కడుంది? లేదు కదా. లేదంటారా? ఆ సైన్యం లేదనే వీళ్ళందరినీ పంపించి నీకు ఆ పదవి ఇచ్చేస్తాను, నీకు ఈ పదవి ఇచ్చేస్తానని చెప్పి ప్రలోభాలు పెడుతూ అన్ని రకాలుగా చేశారు తప్పితే నిజమైన సైన్యం లేదు అక్కడ. అది పరిస్థితి. కానీ అంటే ఒకటి మీరు చెప్పినదే నిజం అనుకున్నప్పటికీ కూడా వంగా గీత కూడా అక్కడ ఎంపీగా రిప్రజెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం 2009 ఎలక్షన్స్లో వంగా గీత చేతిలో మీరు ఓడిపోయారు. 1000 ఓట్ల తేడాతో అప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముద్రగడ పద్మనాభం గారు అయితే ఏకంగా 3వ స్థానంలో ఉన్నారు ఆ రోజు. సో అప్పుడు ఈక్వేషన్ ప్రకారం చూస్తే అభ్యర్థిగా వంగా గీత అక్కడ బలమైనటువంటి నాయకురాలు అనుకోవడానికి ఆస్కారం లేదా? ఆమెకు సైన్యం లేదని మనం ఎలా అనగలుగుతాం? వంగా గీత అన్నది నాన్ లోకల్ అండి. ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి. దట్టు 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యే చేసింది ఆవిడ. 14లో నేను గెలిచాను. 14 నుంచి 19 వరకు పిఠాపురం నియోజకవర్గంలో కనపడలేదు, వాళ్ళ ఊర్లో ఉంది ఆవిడ. మళ్ళీ 19లో జగన్ మాయలో మళ్ళీ ఎంపీ అయింది ఆవిడ. 19 నుంచి మొన్న ఎలక్షన్ వరకు ఆవిడ కనపడలేదు. ఈవెన్ కరోనా సమయంలో కూడా కనీసం ప్రజలు పలకరించడానికి కూడా రాలేదు. ఆ కరోనా టైంలో నేను దగ్గర 170 పీపీ సీట్లతో తిరిగాను నియోజకవర్గం అంతా కూడా 2 years. ఓకే, ప్రజలు కూడా గమనిస్తారు ఎవరు మనకి మేలు చేసే వ్యక్తులు ఉన్నారు, మనల్ని గట్టిగా పిలిస్తే పలికేవాళ్ళు ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా డిస్కషన్ అవుతుంటది. ఓటు ఉట్నే వేసారు. ఆ యాంగిల్లో ఆలోచన చేసుకుంటే వంగా గీత అనే వ్యక్తి ఓన్లీ పదవి కోసం వస్తుంది తప్పితే వేరే కోసం కాదు, అవినీతి కోసం తప్పితే వేరే కోసం కాదు, మన గురించి రాదన్నది ప్రజల్లో బలీయంగా. నేను ఈ గత 7-8 నెలల నుంచి కూడా నేను ప్రజలను కూడా అడిగాను ప్రశ్నలు. ఎవరన్నా సరే తిరగబడండి, వర్మ తప్పు చేసినా తిరగబడండి, గీత తప్పు చేసినా తిరగబడండి, దొరబాబు తప్పు చేసినా తిరగబడండి అని చెప్పి నేను ప్రజల్లో బలీయంగా దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. దాని ఫలితం ఈ మధ్యన మొన్న 3-4 గ్రామాల్లో బయటికి తరిగి కొట్టారు ఎలక్షన్ రోజున కూడా. ఓకే, ఎందుకంటే ప్రజలు కూడా మన కష్టంలో ఉన్నప్పుడు రాలేదన్నది చాలా కోపంగా ఉంటారు వాళ్ళు. ఎప్పుడైనా వాళ్ళు పలకరించవలసింది పని ఉన్నా లేకపోయినా కష్టంలో ఉన్నప్పుడు ప్రజల్ని మనం పలకరించవలసిన బాధ్యత ఉంటుంది, ఓటేసిన ప్రజల్ని. ఆ బాధ్యత ఆవిడ విస్మరించింది కాబట్టి ఈవేళ ప్రజలు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. సో మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే కూడా లారీలతో డబ్బు పంపించారు, లారీలతో మద్యం తీసుకొచ్చారు. ఎలక్షన్ రోజున కూడా, పోలింగ్ రోజున కూడా రకరకాల ప్రయోగాలు జరిగినాయి. అభ్యర్థి ఫోటోలు కనబడకుండా, కొన్ని చోట్ల పవర్ కట్ అని, కొన్ని చోట్ల అసలు ఓటింగ్కి వెళ్ళేటువంటి క్రమంలో ఓటర్లని నిలువరించేటువంటి ప్రయత్నం జరిగిందని, అలానే జెండాలు కానీ రంగులు కానీ ఏదో బట్టలు కట్టుకున్న వాటి మీద కూడా చర్చ జరిగింది. నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయి? కేవలం మీడియాలో వచ్చినటువంటి హైప్గానే చూడాలా? ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం మెడలో టవల్ వేసుకోవడంలో తప్పు లేదు. పల్లెటూరులో ఇంచుమించు అందులో వేసవకాలంలో ప్రతి ఒక్కరు టవల్ ఉంటుంది. నాకు కూడా చిన్న టవల్ ఉంటుంది. నాకు కూడా ఆ టవల్ పవన్ కళ్యాణ్ గారు 1-2 సినిమాల్లో ఆయన వాడారు. అందుచేత వాళ్ళ యొక్క ఫేవరెట్స్ అందరూ కూడా ఇవి వాడుతున్నారు, చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు. జనసేన కండువా అన్నది సెపరేట్ గా ఉంటుంది. ఒకవైపు సింబల్, రెండో వైపు పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో ఉంటుంది. అది కండువా అంటే. టవల్ కి కండువాకి తేడా తెలియని వ్యక్తి ఎవరంటే మన వంగ గీత. ఆవిడ ఏంటంటే ఓడిపోతున్నామని అర్థమైపోయి ప్రజలు ఎక్కడికెక్కడ తిరస్కరిస్తున్నారు అన్నది అర్థమైపోయింది. అక్కడ 4-5 గ్రామాల్లో బయటికి పంపించేశారు. అయిపోయి ఆఖరికి కనీసం అందరూ అక్కడికి ఎలా వచ్చారంటే ఓటర్స్ గ్లాస్ కొట్టేయండి అని అడిగే పరిస్థితికి ఆవిడని వచ్చారు. దాంతో ఆవిడ ఇంకా ఆ ఇబ్బందులు ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆవిడ. ఏంటి మీ అంచనా ఏంటి? ఓడిపోతున్నారు అని మీరు తేల్చేస్తున్నారు ఏంటి? అక్కడ పిఠాపురంలో ఏం జరగబోతుంది? రిజల్ట్ ఓటు పర్సెంటేజ్ ఓడటం ఖాయం అండి. మేమైతే ఒక యాంగిల్లో 60,000లో గెలుస్తాం, ఒక యాంగిల్లో 50 నుంచి 55,000 వస్తాం. 1,00,000 మెజారిటీ అన్నారు పవన్ కళ్యాణ్ గారికి. భారీ మెజారిటీ వస్తుంది. నా మినిమం వర్కౌట్ అయితే దీని మీద నాకు కనపడేది ఉన్నది నిజాయితీగా చెప్పాలి కాబట్టి టార్గెట్ మేము అలాగే అనుకున్నాం. ప్రజలు కూడా మరి అదే మూడ్ లో ఉంది. వచ్చేసిన దాటినా దాటొచ్చు, కానీ నేను మినిమంలో నేను మీకు అసెప్ట్ చేసి చెప్తున్నాను. భారీ మెజారిటీ అనేది రాష్ట్రంలో ఒక పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది, అందులో తేడా లేదు. రైట్. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి మీ అంచనా ఏంటి? ఒక సీనియర్ నాయకుడిగా ఓవరాల్గా క్యాన్వాసింగ్ జరిగినటువంటి విధానం చూశారు, ఓటింగ్ జరిగిన విధానం చూశారు. ఎప్పుడు లేని ఓటింగ్ తర్వాత కూడా ఇప్పుడు రకరకాల ప్రాంతాల్లో రకరకాల ఘటనలు జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. సో మీ అంచనా ఏంటి రిజల్ట్ ప్రకారం? రిజల్ట్ ప్రకారం ఏంటంటే పొత్తు అవ్వడం ఒకటి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పొత్తు అన్నది ఒక మౌత్ క్యాన్వాసింగ్ అంటే ప్రచారం వెళ్ళిపోయింది.
ముగ్గురు బలీనమైన శక్తులు కలిశాయి. అంటే ఇప్పుడు ఒక రాక్షసుని చంపడానికి దేవతలు 10-12 మంది కలిసి చంపుతారు. ఇప్పుడు ఒక దుర్మార్గాన్ని. అటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డిని పంపాలి అన్న ఒక ఆలోచనతో ఏదైతే ఓటు చేయకూడదన్న నినాదం, దీనికి మట్టికి పవన్ కళ్యాణ్ గారికే చెందుతుంది ఆ బ్రాండ్. అది బాగా మెసేజ్ కింది వరకు వెళ్ళింది. దాని ఫలితమే ఇవాళ ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగడానికి కారణం ఆ యొక్క మెసేజే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మెసేజ్ ఒకటి. రెండవది, రాష్ట్ర రాజధాని పాత గాయాలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం వచ్చినాయి ప్రజలందరికీ కూడా. ఈ రాజధాని విషయంలో అవునండి, ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన దుర్మార్గాలనండి, ఇవన్నీ కూడా ఎక్కడ ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ లేకపోవడం అనండి, ఎక్కడ గ్రోత్ లేకుండా అప్పులు చేయడం అనండి, ఇవన్నీ కూడా సామాన్యుడు కూడా తెలియడం. వారి యొక్క బంధువులు కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, బెంగళూరు, ఒరిస్సా, భువనేశ్వర్, ఎక్కడ హైదరాబాద్, ఎవరి కాళ్ళు ఇండివిజువల్ గా వచ్చి ఓటేస్తూ వెళ్తూ ఓటేసాం మీకు అని చెప్పి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విధంగా వెళ్ళింది. ఇంక ఇది ఒక మార్పు, మామూలు మార్పు కాదు ఇది. అంటే ఒక పరిపాలన సరిగ్గా లేకపోతే ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తారు, ఓటింగ్ సరళి కూడా ఏ విధంగా వెళ్తుంది అన్నదానికి ఎలక్షన్ బాగా నిదర్శనం అని చెప్పి తెలియజేస్తారు. సో మీ అంచనా ప్రకారం ఎంత రావచ్చు, ఎవరు అధికారంలోకి రావచ్చు? 100కి 200% కూటమే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమే. 100కి 1000%. అందులో తేడా లేదు. మినిమం 130, 126 సీట్లు బేస్లైనా దానిపైన ఇంకా పెరుగుతాయి. ఎంత వస్తాయో చెప్పండి. సో కొత్త ప్రభుత్వం ఏర్పడితే వర్మ గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మీరు చేసిన త్యాగాన్ని కూడా గుర్తించేటువంటి పరిస్థితి ఉంది. మీ నాయకత్వం కూడా మీకు అండగా నిలుస్తుంది అన్నారు. మీ రోల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రోల్ ఏముంది, పవన్ కళ్యాణ్ గారు ఏ పని చెప్తా పని చేస్తాం. అందులో తేడా లేదు. పవన్ కళ్యాణ్ గారితో మీ జర్నీ కొనసాగుతుంది. అయితే నా వరకు నేను ఎక్కడన్నా ఎప్పుడన్నా నా చరిత్రలో గానీ గ్రామాల్లో గానీ ఒక మాట ఇచ్చానంటే మాటకి తిరిగి నేను మాట్లాడేది ఉండదు. మాకు గౌరవం ఉందని చెప్పు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న మాట ఇచ్చాను, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళి నేను మాట ఇచ్చాను. ఆ మాటకి నిలబడి కట్టుబడి నిస్వార్థంగా ఖచ్చితంగా పనిచేసింది మా టీడీపీ క్యాడర్ అంతా కూడా. టోటల్ టీడీపీ ఓట్ 100కి 100% కూడా జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ చేశాం. రైట్. అంటే ఇప్పుడు క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కాంబినేషన్ పూర్తిగా బలపడినట్టుగా భావించవచ్చా? మీ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా చూడొచ్చా? స్టార్టింగ్ లో కొద్దిగా కొన్ని గ్రామాల్లో కొంచెం జరుగుతాయి, కానీ మా నియోజకవర్గానికి వచ్చేసరికి 2009 నుంచి ఉన్న జనసేన టీం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. అంతా కలిసి పనిచేస్తాం మేము. వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా కలిసి పనిచేస్తాం. కానీ ఇంకొకటి ఏంటంటే పిఠాపురంలో ప్రచారం సందర్భంలో జరిగినటువంటి ఘటనలు కావచ్చు, నాగబాబు గారు కొంతమంది అంటే అక్కడే దాదాపు 1-2 నెలల పాటు అక్కడే ఆయన ఉండి వాళ్ళందరినీ సమన్వయం చేసేటువంటి ప్రయత్నం. కొంతమంది పార్టీ లైన్ దాటారు అని సస్పెన్షన్స్ వేశారు. అలానే గత ఎన్నికల్లో అభ్యర్థిగా జనసేన నుంచి బరిలో దిగినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా అటు వైసీపీలో చేరిపోయినటువంటి పరిస్థితిని చూసాం. ఇది ఎక్కడ లోటు అనిపించలేదా మీకు? ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. నాకు అవకాశం లేదని నేను పార్టీని వదిలేసిపోతే నా క్యారెక్టర్ ఏంటండి? పార్టీలో నాయకుడితో దెబ్బలాడతాం, నాయకుడితో కలపడతాం, దెబ్బలాడతాం, మా సమస్య చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టే మేము మాట్లాడతాం, అడుగుతాం, మా బాధ చెప్తాం. ఒకసారి మేము చెప్పింది ఆయన వినొచ్చు, లేని పక్షంలో ఆయన చెప్పింది మాకు న్యాయం అయిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాట మేము తీసే పరిస్థితి ఉండదు. నాకు మొన్న టైంలో కూడా ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక అధ్యక్షుడిగా పిఠాపురం కోరుకున్నారు. కూటమిలో ఆయన అడిగింది ఇవ్వాలి, దానికి నో అన్నాను వీళ్ళే. మాకేంటంటే ఇన్ని సంవత్సరాలు నేను 20 years నుంచి ఉన్నాం కదా, మాకు ఇన్ అడ్వాన్స్ గా ఎందుకు చెప్పలేదు అన్నది. చెప్పలేదంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదు, సడన్ గా ఆయన అడుగుతారు. ఇందులో పార్టీ తప్పు కూడా లేదు. ఆయన కూడా చెప్పారు ఈ విధంగా వెళ్ళాలి మనం, దానివల్ల పార్టీ భవిష్యత్తు అంతా కూడా చెప్పారు. దాంతో మనం ఆయన యాక్సెప్ట్ చేసి మరుసటి రోజు నుంచే మేము పనిచేసాం. తర్వాత అది మా మైండ్ లో లేదు. ఆ విధంగా పనిచేసుకుంటూ వెళ్ళాం. ఏ విధమైన ఇబ్బందులు కూడా ఎక్కడ లేవు. కొన్ని సస్పెన్షన్ ఇవి అంటారు కదా, క్రమశిక్షణ చర్యలో కొన్ని నిర్ణయాలు కటువుగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఎలక్షన్ టైంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతి ఒక్కడు పార్టీకి పనిచేయవలసిందే. ఆ టైంలో నువ్వు సహకరించిన వ్యక్తి ఆడు పార్టీ మనిషి కాదు నా దృష్టిలో అయితే. రైట్. అదే నా ట్వీట్, అదే నా నాగబాబు గారు చేసింది. మనతో నిలిచేవాడే మనవాడు, మనవాడు అనుకున్నవాడు మనకు దూరంగా పనిచేస్తే పరాయివాడితో కలిస్తే మనవాడు కాదనేటువంటి ఒక మాట చెప్పారు. సో ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి అనుకోవాలా? అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళందరూ, రామ్ చరణ్, సురేఖ గారు, అరవింద్ గారు వచ్చారు, కానీ అల్లు అర్జున్ అటు వెళ్ళాడు అనేటువంటి చర్చ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. సో ఈ రెండింటిని పోలిక పెట్టడానికి అవకాశం ఉందా? పిఠాపురాన్ని ఇన్సిడెంట్స్ని బేరీజ్ వేసుకొని చూస్తే
ఏంటండి? ఈ రెండు ఇన్సిడెంట్స్ని బేరీజ్ వేసుకొని చూస్తే పిఠాపురంలో జరిగినటువంటి పరిణామాలు కానీ అలానే అల్లు అర్జున్ గారు అటు ప్రచారానికి వెళ్ళడం పైన చేసినటువంటి వ్యాఖ్యగా ఆ ట్వీట్ను మనం చూడొచ్చా? నాగబాబు గారు చేసినటువంటి ట్వీట్ని. అది వాళ్ళు పర్సనల్ ఇష్యూ అనుకోండి, ఆ పార్టీ ఇష్యూలో మనం ఇన్వాల్వ్ అవ్వలేం. కానీ యాక్చువల్గా అయితే ఎవడైతే తప్పు చేస్తాడో వాడికి తగులుతాయి ఈ మాటలన్నీ. సిన్సియర్ గా పనిచేసినాడు ఇవన్నీ పట్టించుకోకలేదు. ఎందుకంటే అతనికి తగలవి. ఎవరిదైతే పార్టీకి తప్పు చేస్తారో తప్పు చేసిన వాళ్ళు ఉద్దించి ఆయన అని ఉండొచ్చు. వాళ్ళ పార్టీ అంతర్గత విషయాల్లో మనకి జోకింగ్ అని మనకి అనవసరం. రైట్ రైట్, థ్యాంక్ యూ వర్మ గారు మీ అభిప్రాయాల్ని పంచుకున్నందుకు. ఇది వర్మగారి అభిమతం. ఒకసారి మాటిస్తే తప్పేటువంటి ప్రసక్తే లేదంటున్నారు. ఆ రోజు అధినేత చంద్రబాబు నాయుడు గారికి మాటిచ్చినట్టే 100% పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఓటింగ్ మొత్తం జనసేనకి డైవర్ట్ అయ్యే విధంగా, కన్వర్ట్ అయ్యే విధంగా సమర్థంగా పనిచేయగలిగామనేటువంటి మాట చెప్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయం. పవన్ కళ్యాణ్ మాటకు తగ్గట్టుగా పిఠాపురం నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారని వర్మగారు చెప్తున్నారు. ఇక పార్టీలో జరిగినటువంటి సస్పెన్షన్లు కానీ అలానే కొంతమంది పార్టీని వీడినటువంటి సందర్భాలు కానీ రాజకీయాలుగా చూసే వాళ్ళకి అలా ఉంటుంది. ప్రజాసేవగా చూసేటువంటి వాళ్ళు మాత్రం అవసరమైనటువంటి సందర్భంలో పార్టీకి అండగా నిలుస్తారని వర్మ చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.